ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితిని, అంటే మగ సంతానం లేకపోతే ఎట్లా ఉంటుంది మానసిక స్థితి అని చెప్పి హేమాడ్ పంత్ గారు చాలా చక్కగా రాస్తారు. ఎట్లా ఉంటుందటంటే వాళ్ళ మానసిక స్థితి, అన్నీ ఉంటాయి, సంపద ఉంది, ప్యాలెస్ ఉంది, మంచి నౌకర్లు ఉన్నారు, అనుభవించడానికి సిరి సంపదలు ఉన్నాయి, అయినా సరే మగ సంతానం లేదు. అటువంటి వారట భక్తి లేని హరికథ వలె. భక్తి లేకపోతే హరికథ రసవత్తరంగా ఉండదు. కొడుకు లేకపోతే వారి మనశ్శాంతి లేదు, రసవత్తరంగా లేదు జీవితం. అదేవిధంగా వరుస లేని సంగీతం వలె, ఏదో నోటికొచ్చినట్టు పాడినట్టే తప్ప అది విన్న తృప్తి లేదు. జంజము లేని బ్రాహ్మణుడి వలె. తర్వాత ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపం లేని యాత్ర వలె, కంఠాభరణం లేని అలంకారం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనముగా ఉన్నది. అట్లా ఉన్నటువంటి రతన్జీకి తనలో తాను ఎప్పుడూ బాధపడుతుండేవాడు. భగవంతుడు ఎన్నటికైనా సంతృప్తి చెంది పుత్ర సంతానాన్ని కలగజేయడా? ఎందుకంటే మనిషి ఆశాజీవి కదా, అలా అనుకుంటూ ఉండేవాడు. ఎక్కువగా దాస్గన్ మహారాజ్ గారు బాబా చెప్తారు కదా, నువ్వు మరాఠావాడాలో ఉండు అని చెప్పి. మరాఠావాడ అంటే నాందేడ్ సమీపంలో ఉన్నటువంటి దాన్ని మరాఠావాడ అంటారు ఆ ప్రాంతాన్నంతా కూడా. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, అప్పుడు నాందేడు ఔరంగాబాద్ వరకు కూడా మనకు నిజాం సంస్థానం ఉండేది. నిజాం సంస్థానంలో నిజామాబాద్ బోధన్ దాటిన దాకా తెలుగు మాట్లాడేవారు. ఆ తర్వాత వచ్చేదంతా కూడా ఔరంగాబాద్ వరకు మీకు నాందేడ్ ఈ ప్రాంతం అంతా కూడా మరాఠా వాడేవారు, మరాఠా భాష. అందుకని అప్పట్లో దాన్ని నిజాం సంస్థానంలో మరాఠావాడ అనేవారు. ఆ మరాఠావాడలో ఉండని చెప్పి బాబా ఆదేశించారు దాస్గన్ మహారాజ్ గారిని. అందుకని చెప్పి అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది గృహాల్లో ఒక అతిథిగా ఉండేవారు. వారు అప్పటికే చాలా ఆధునిక మహీపతిగా పేరు పొందారు కాబట్టి నాందేడ్ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది బాబా గారి కీర్తన కోసం, లేకపోతే భగవంతుని కీర్తన కోసం దాస్గన్ మహారాజ్ గారిని ఆహ్వానించేవారు. అట్లా రతన్జీ వాడియాకు దాస్గన్ మహారాజ్ గారికి ఒక మంచి స్నేహబంధం ఏర్పడి ఒకరోజు తన బాధంతా కూడా దాస్గన్ మహారాజ్ గారి దగ్గర చెప్పుకుంటారు. ఇంత సిరి సంపదలు ఉన్నాయి, ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, అయినా సరే పుత్ర సంతానం లేకపోతే ఇంత నేను చేసి ఎందుకు నా వంశం నిలబడక, నాకు ఆ తర్వాత అనుభవించేటువంటి నా తరం లేక ఏ పాపం చేసుకున్నానో అర్థం కావట్లేదు. కనిపించినటువంటి దేవుణ్ణి అందరికీ మొక్కుతున్నాను, ఏ మహాత్ముడు వచ్చినా సరే సత్కరించి గౌరవించి పంపిస్తున్నాను, అయినా సరే నాకు పుత్ర సంతానం కలగట్లేదు, మీరే ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని చెప్పి దాస్గన్ మహారాజ్ గారిని అడుగుతారు. అప్పుడు దాస్గన్ మహారాజ్ గారు చెప్తారు, మీరు షిరిడీకి వెళ్ళండి. షిరిడీకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి దయాలు శ్రీ సాయిబాబా తప్పకుండా మీకు మేలు చేస్తాడు, మీ పైన అనుగ్రహ వర్షం కురుస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరే ఎట్లాగైనా సరే షిరిడీకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. నాందేడ్ నుంచి బయలుదేరి ఒకరోజు షిరిడీకి వెళ్తాడు. ఒక బుట్టలో చక్కటి పూలమాల తెచ్చి బాబా మెడలో దాన్ని వేసి ఒక గంప పండ్లను బాబాకు సమర్పిస్తాడు. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఈ విధంగా అడుగుతారు బాబాని, కష్టదశలో ఉన్న వారనేక మంది నీ దర్శనం కోసం రాగా వారిని వెంటనే రక్షించి కాపాడతావు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించితిని కనుక దయించి నాకు ఆశాభంగం కలగజేయకును అని చెప్పి వేడుకుంటారు. అంటే తనలో ఉన్నటువంటి ఆ ఎమోషన్, ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారు చాలా అద్భుతంగా చెప్తారు బాబా గురించి. ఎవరు చెప్పిన దాస్గన్ మహారాజ్ గారు చెప్పినటువంటిది హృదయంలో ఎక్కి కూర్చుంటుంది, హృదయం ద్రవించిపోతుంది. ఎన్ని అద్భుతమైన లీలలు చెప్పుంటారు దాస్గన్ మహారాజ్ గారు. అందుకనే ఆ పదం అక్కడ వాడారు. కష్టదశలో ఉన్నటువంటి అనేక మందిని నీ దర్శనం కోసం రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదాం. ఇది స్వ అనుభవం కాదు రతన్జీ వాడియాది. ఎవరు చెప్పారు? దాస్గన్ మహారాజ్ గారు చెప్పారు. అందుకనే ఆ విధంగా బాబా ముందు
రతన్జీ వాడియా ప్రజెంట్ చేయగలిగాడు తన యొక్క మనసులో ఉన్నటువంటి దాన్ని. ఈ సంగతి విని, అంటే దాస్గన్ మహారాజ్ గారు చెప్పినటువంటి దానికి నేను ప్రభావితమై ఆ మాటలు విని నీ పాదములను ఆశ్రయించాను కనుక దయించి నేను ఏ ఆశతో అయితే నీ దగ్గరికి వచ్చాను దాన్ని భంగపరచకు దేవా అని చెప్పి అడుగుతాడు. ఆ విధంగా రతన్జీ వాడియా బాబాను ప్రార్థించిన తర్వాత బాబా 5 రూపాయలు దక్షిణ అడుగుతారు. 5 రూపాయలు దక్షిణ ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్తారు, ఇంతకుముందే నాకు 14 రూపాయల దక్షిణ ముట్టింది, ఈ 5 రూపాయల దక్షిణతోటి నీ నుంచి దక్షిణ తీసుకోవడం పూర్తయింది అంటారు. కానీ అప్పుడు ఏమీ అర్థం కాలేదు. వారు సెలవు తీసుకొని బాబా దగ్గర బయలుదేరడానికి సిద్ధమవుతారు రతన్జీ వాడియా. బాబా రతన్జీ వాడియా యొక్క బాధను, వారి సంఘర్షణను మొత్తం కూడా విని ద్రవించినటువంటి హృదయంతో బాబా మనసు కరిగిపోతుంది. రతన్జీ వాడియాని చూసిన తర్వాత, ఆయన బాధ విన్న తర్వాత, ఏ బిడ్డ బాధ విన్నా అంతే బాబాకు మనసు ఖచ్చితంగా కరిగిపోతుంది. మనసు కరిగి ఒక మాట అంటారు, దిగులు పడకు, నీకు కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చమని చెబుతున్నాడు. ఒకే ఒక మాట చెప్పేశాడు. దాంతో రతన్జీ వాడియాకు ఎనలేని సంతోషం, ఒక అద్భుతమైనటువంటి భరోసా. అంతకంటే ముందు కొన్ని వందల పూజలు, అనేక యాగాలు, అనేక దానాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా కలగనంత భరోసా బాబా చెప్పినటువంటి మాటతోటి కలిగింది. అలా బాబా ఆశీస్సులు తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు, ఇంతకుముందు నేను ఎప్పుడూ షిరిడీకి వెళ్ళలేదు, బాబా నా నుంచి ఆల్రెడీ కొంత దక్షిణ అందిందన్నారు, ఎట్లా అందింది? అలా ఆ విధంగా ఆలోచిస్తుంటాడు. నేను ఎప్పుడు బాబా కోసం ఖర్చు పెట్టాను, ఇటీవల కాలంలో నేను ఏ దాన ధర్మం చేశాను అని చెప్పి ఆలోచిస్తాడు. నాందేడ్లో మౌలా సాహెబ్ అని చెప్పి ఒక మహాత్ముడు ఉంటాడు. వారిని ఒకరోజు ఇంటికి పిలిచి భోజనం పెడతాడు. ఆ రోజు భోజనానికి అయినటువంటి ఖర్చు బాబా చెప్పినటువంటి దక్షిణకు సరిపోతుంది. అంటే ఏ మహాత్ముని పూజించినా అది తనను పూజించినట్టే అని చెప్పి బాబా అనేక సందర్భాల్లో చెప్తారు. మరొకసారి రతన్జీ వాడియా కూడా అదేవిధంగా చెప్పాడు. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ విషయం గురించి దాస్గన్ మహారాజ్ గారిని అడుగుతారు. దాస్గన్ మహారాజ్ గారే చెప్తారు, ఇంతకుముందు నువ్వు ఏదన్నా మహాత్ముని పిలిచావా, మహాత్మునికి సేవ చేసావా అంటే చెప్తారు, ఈ పలానా రోజు పిలిచా అంటే ఆ రోజు ఖర్చు ఎంత అయింది, ఇంత అయింది, సరిపోయిందిగా బాబా చెప్పిన దానికి. అంటే ఏ మహాత్మునికి ఇచ్చినా సరే అది తనకు దక్కినట్టే, తాను స్వీకరించినట్టే అని చెప్పి బాబా అనేక సందర్భాల్లో చెప్తారు. ఆ విధంగా మొత్తం మీద రతన్జీ వాడియాకు బాబా ఆశీస్సులతోటి 12 మంది సంతానం కలుగుతారు. అందులో 4 మాత్రమే బ్రతుకుతారు. ఆ రోజుల్లో పిల్లలు పుడతారు కానీ చాలామంది రకరకాలైనటువంటి రుగ్మతలతోటి చనిపోతూ ఉంటారు. ఆ విధంగా 4 పుత్ర సంతానం వారికి కలుగుతారు. ఒక్కరు కావాలనుకున్నాడు కానీ 4 సంతానం. బాబా ఆశీస్సులతోటి రతన్జీ వాడియా అంతకుముందు అనుకున్నాడు కదా, జంజం లేని బ్రాహ్మణుని వలె ఇవన్నీ కూడా మర్చిపోయి తను ఒక అదృష్టవంతునిగా బాబా చెప్పినట్టు కీడు రోజులు తొలగిపోయి మంచి రోజులు వచ్చాయి. దాని ద్వారా రతన్జీ వాడియా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆయన అనుభవిస్తారు. అదేవిధంగా బాబా అద్భుతమైనటువంటి జీవితాలను కూడా తీర్చిదిద్దాడు. సాటే మొదటి భార్య చనిపోతుంది, కూతురు ఉంటుంది. చాలామంది బంధువులు అడుగుతారు, నువ్వు పెళ్లి చేసుకో రెండో వివాహం అని చెప్పి. కానీ సాటే ఒక మాట చెప్తాడు, ఏ మహాత్ముడైనా నన్ను రెండో వివాహం చేసుకోమని చెప్పి ఆదేశిస్తే నేను చేసుకుంటానని చెప్పి. ఒకానొక సందర్భంలో షిర్డీకి వచ్చినప్పుడు బాబా చెప్తాడు, వివాహం చేసుకో అని చెప్పి. అందుకు దాదా కేల్కర్ కుమార్తెను కూడా ప్రతిపాదిస్తాడు. ఆ విధంగా సాటే వివాహం కూడా చేస్తాడు. సాటేకి మళ్ళీ సంతానం కూడా కలుగుతుంది. ఒక సంతోషకరమైనటువంటి జీవితాలను మనకు బాబాగారు ప్రసాదిస్తూ ఉంటారు. ఎందుకంటే తన యొక్క భక్తుల శ్రేయస్సు, సంతోషాన్ని ఎప్పుడూ కాంక్షిస్తూ ఉంటాడు. మనం బాధపడడం, లోటుతో ఉండడం బాబా దాన్ని తట్టుకోలేడు. ముందుగా ఆయన
ఎందుకంటే ఆయన యొక్క అవతారమే, తన యొక్క లక్ష్యమే భక్తుల శ్రేయస్సు. ఆ శ్రేయస్సు కోసము బాబా మనందరికీ చూపినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన దక్షిణ మీమాంస. దక్షిణ పట్ల ఆ రోజు ఈరోజు చాలా మీమాంసలు ఉన్నాయి సచ్చరితలో. అందుకనే ప్రత్యేకంగా 14వ అధ్యాయంలో చాలా చక్కగా ప్రస్తావిస్తారు హేమాడ్ పంత్ గారు. అసలు బాబాకు దక్షిణతో అసలు ఏం పని లేదు. మొదట ఎవరి నుంచి కూడా దక్షిణ తీసుకునేవారు కాదు. కేవలం అగ్గిపుల్లలు అలాంటివి జేబులో వేసుకొని, చిన్న చిన్న కర్రలు అట్లా ఏదో వేసుకొని కేవలం భిక్షాటన, 5 ఇళ్లలో తీసుకొచ్చినటువంటి రొట్టెలు వాటితోటే జీవనం సాగించేవారు. కానీ భక్తులు వారి ప్రేమతోటి మొదట స్టార్ట్ చేశారు. ఒక మహాత్ముని దగ్గరికి, ఒక యోగి పుంగుని దగ్గరికి, భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో, రిక్త హస్తాలతో వెళ్ళకూడదని చెప్పి బాబాకు దక్షిణలు ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకంటే మీరు ఇప్పుడు కాదు, భగవంతుని పూజకు సంబంధించి చూడండి. మీరు నవగ్రహ పూజ చేయించినా, ఏ పూజ చేయించినా తాంబూలము దక్షిణ భగవంతునికి నివేదన చేయడం. రూపాయి బిల్ల లేనటువంటి పూజ ఏది ఉండదు. మన సనాతన సాంప్రదాయం నుంచి తరతరాలుగా వస్తున్నటువంటిది భగవంతునికి వ్రతము, పూజ, నివేదన, అభిషేకముతో పాటు దక్షిణ కాసు అనేటువంటిది ప్రతి పూజలో ఉంటుంది. దానినే బాబా కొనసాగింపజేశారు. బాబా ఏం కొత్తగా దక్షిణ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే తన భక్తుడికి ఒక దానగుణం, ఇచ్చేటువంటి నేచర్ను, తత్వాన్ని, ఇచ్చే గుణాన్ని ఎవరికైనా ఆ దక్షిణ ద్వారా నేర్పించారు. ఈరోజు మనందరికీ, బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చే గుణం ఉంటుంది. మన దగ్గర ఉన్నది పంచే గుణం మనకు వస్తుంది. అప్పుడే మనము ఆనందంగా ఉంటాం. ఆ పంచడం ద్వారా మిగతా వాళ్ళకి అది అంది వాళ్ళు ఆనందంగా ఉంటారు. బాబా దక్షిణ అనేటువంటిది మనల్ని సంతోషంగా ఉండడానికి, మన ద్వారా ఇవ్వడం అనేటువంటి గుణం మనలో పెరిగితే ఆ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అందుకోసం, ఎందుకంటే మీరు చూడండి, బాబాకు ఒక్కొక్కసారి 100 రూపాయల నుంచి 500 రూపాయల దాకా దక్షిణ వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. బాబా సమాధి అయ్యే నాటికి బాబా జేబులో ఉన్నటువంటి 7 రూపాయలు, అంటే 9 నాణ్యాలు. ఆ 7 రూపాయలు 9 నాణ్యాలను కూడితే 7 రూపాయలు అయితే, ఆ 9 నాణ్యాలు 7 రూపాయల డబ్బు మాత్రమే బాబా కఫ్నీలో ఉన్నాయి. ఏం చేసేవారు? బాబా ప్రోగు చేయదలుచుకుంటే ఆ రోజుల్లోనే కొన్ని లక్షల రూపాయలు అయ్యేవి. కానీ ఎప్పుడూ కూడా బాబా దక్షిణలను ప్రోగు చేయలేదు. ప్రోగు చేసి ఎప్పుడు కూడా వాటిని నిల్వ ఉంచేటువంటి ప్రయత్నం చేయలేదు. వచ్చినటువంటి డబ్బును అల్లా ఎవరికి ఎన్ని ఇవ్వమంటే, భగవంతుని నిర్ణయం ఏ విధంగా ఉంటే, భగవంతుడు ఎవరు? ఆయన్నే, ఆయన నిర్ణయం ప్రకారమే. తను 50 రూపాయలు మొదలుకొని 100 రూపాయలు, 2 రూపాయల దాకా వారి వారి స్థాయిని బట్టి, స్థాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కాదు, అంటే వాళ్ళ యొక్క పాపకర్మలు, రుణానుబంధం ఇవన్నీ లెక్కించి ఆ లెక్క ప్రకారమే బాబా డబ్బును అందరికీ పంచిపెట్టేవారు. సాయంత్రం కల్లా తాత్య లాంటి వాళ్లకు ప్రతిరోజు ఒకే రకమైనటువంటి అమౌంట్ ఇచ్చేవారు. అట్లా తన దగ్గరకు వచ్చినటువంటి దక్షిణ అంతా కూడా పంచిపెట్టడమే. ఈరోజు బాబా మనందరికీ నేర్పినటువంటి ఒక గొప్ప దాన గుణము, మనకున్నది ఇతరులకు ఎంతో కొంత పంచాలనేటువంటి గుణాన్ని నేర్పడం ద్వారా ఈరోజు సమాజంలో అంతో ఇంతో కాస్త మనకంటే కింద ఉన్నటువంటి వారు తినేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనం ఇవ్వగలుగుతున్నాం. మనం పెట్టేటువంటి గుణం మనకు కలుగుతుంది. పెట్టేటువంటి గుణం, ఆ దాన గుణము నిన్ను ఎన్ని పాపకర్మల నుంచి, గత జన్మలో మోసుకొచ్చినటువంటి అనేక పాపకర్మల నుంచి నిన్ను బయటపడవేస్తుంది. అదేవిధంగా బాబా కూడా ఆ దక్షిణ ఇవ్వడం అనేటువంటిది మనం చాలామంది చేస్తూ ఉంటాం. ఒక పని చేస్తూ ఉంటాం. ఏం పని అంటే, బాగా డబ్బున్న చోటకే మళ్ళీ డబ్బును పంప్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సఫిషియెంట్గా ఉంది, అక్కడికే మళ్ళీ దక్షిణలు పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు స్వర్ణపుష్ప అష్టోత్తర పూజ జరుగుతుంది. కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, ఏమండి షిరిడీకి పంపిస్తారా డబ్బులు అని చెప్పి. ఆల్రెడీ షిరిడీలో గొప్ప ధనాగారాన్ని బాబా ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం రోజు చూస్తున్నటువంటి ఈ వ్యవస్థ నడవాలి.
ఈ వ్యవస్థ దగ్గర నిల్వ ఉన్నటువంటి డబ్బు లేదు. ఇందుకోసం వాటిని ఉపయోగిస్తారు. అక్కడ నువ్వు ఇచ్చేటువంటి 1000 రూపాయలు మహాసముద్రంలో ఇసుక రేణువులాగా, కానీ ఇక్కడ నువ్వు ఇచ్చేటువంటి ఆ 1000 రూపాయలు అక్షయం. ఇక్కడ నువ్వు ఇచ్చేటువంటి రూపాయి ద్వారా ఈరోజు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎంతమంది ఆనందాన్ని పొందుతున్నారు. ఒక వెలకట్టలేనటువంటి ఆనందాన్ని నువ్వు ఇచ్చేటువంటి దక్షిణ ద్వారా ఇస్తున్నావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పలోమని ఒక ఊర్లో ఒక ఆసామి ఉన్నాడు. దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితం వచ్చి ఊళ్ళో వాళ్ళందరూ ఆసామి దగ్గరికి పోయి, అయ్యా మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి మందిరము తాటి ఆకులతోటి కప్పుంది, దానికి స్లాబ్ వేయాలి, 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది, మీరు ఊరికి పెద్ద ఆసామి, మీరు 50,000 ప్రకటిస్తే మిగతా ఊరు జనం అంతా ఒక 50,000 పోగు చేస్తాము అని అంటారు. అరే లేదయ్యా, మొన్ననే తిరుపతి ఎంకన్నకు మొక్కుకున్నాను, మొన్నే 30,000 రూపాయలు పంపించాను ఎంకన్నకు. అక్కడ ఎంకన్న దగ్గర పాపం ఆయనే రోజు వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోక పాపం అలసిపోయి పడుకుంటూ ఉన్నాడు. నీ ఊళ్ళో ఎంకన్నకు నిల్వ నీడలేదు. కాబట్టి ఎట్లా ఉంటుందంటే, మన యొక్క మానసిక స్థితి ఒక దగ్గరికి పంపిస్తేనే, అక్కడికి పంపిస్తేనే పుణ్యం వస్తుంది. మన ఊళ్ళో అవసరం ఉంది, మన ఊళ్ళో అవసరం ముఖ్యమా, ఉన్న చోటికే పంపించడం ముఖ్యమా? ఇది చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను. ఈరోజు చాలా మంచి లక్ష్యాలతోటి, మంచి ఉద్దేశాలతోటి సాయి టీవీ లాంటి సంస్థలు, సాయి టీవీ కాదు ఇంకా అనేక సంస్థలు రావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ తమ లక్ష్యాలను నెరవేర్చలేక ఎక్కడ అదైపోతాయంటే, చేసేటువంటి పనిని అందరూ బాగుందంటారు, కానీ వారికి కావలసినటువంటి తోడ్పాటుని ఇచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఈరోజు ప్రాక్టికల్గా మేము సాయి టీవీలో చూస్తున్నాగా, సాయి టీవీలో కొన్ని లక్షల మంది చూస్తారు. స్వర్ణ పుష్పాల పూజ అంటే ఒక 300 మంది 350 మంది పాల్గొంటారు. లక్షల మంది ఎక్కడ, 350 మంది ఎక్కడ? అంటే మనం ఒక మంచి పనిని ప్రోత్సహించడానికి మన యొక్క దానగుణాన్ని దాని వైపు మళ్లించాలి. ఎక్కడైతే సద్వినియోగం అవుతుందో, ఎక్కడైతే దాని యొక్క ఫలితము మనం 1 రూపాయి ఇస్తే అది 10 రూపాయలుగా మారుతుందో అక్కడ మనం ఇవ్వగలగాలి. బాబా యొక్క దక్షిణ మీమాంస కూడా ఇవన్నీ మనకు 14వ అధ్యాయంలో వివరించబడతాయి. అదేవిధంగా బాబా ఎవరిని కూడా దక్షిణ అడిగేవారు కాదు. ఎవరైతే అల్లాకు బాకీ ఉన్నారో వారి నుండి మాత్రమే దక్షిణ అడిగేవారు. ఆ విధంగా దక్షిణ మీమాంసకు సంబంధించి అద్భుతమైనటువంటి వివరణ ఉంది, చదవండి. ఎందుకంటే దక్షిణ విషయంలో మనకు అనేక రకాలైనటువంటి సందేహాలు, సంశయాలు ఉంటాయి. ఒకసారి బాబా పేరు మీద ఇచ్చిన తర్వాత అది ఏమవుతుందనేటువంటిది కూడా మనం చూడకూడదు దానికి ఎందుకంటే బాబాకు తెలుసు, తన పేరు మీద అందేటువంటి ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలాగా ఆయన ఒక కోశాధికారిలాగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా 14వ అధ్యాయంలో చాలా చక్కటి రతన్జీవాడియా, దక్షిణ మీమాంస ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ ఒకసారి ఈరోజు స్మరించుకున్నందుకు బాబా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఓం శ్రీ సాయిరామ్. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.